ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య వారిని కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచడం. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. మరి ఆయన యందు ఎవరు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ నిరీక్షణలో అడుగులు వేస్తూ ఉన్నారో వారు తప్పక వర్ధిల్లుతారని, వారు మరి దేవుడు దాచించిన మేలులను పొందుకుంటారని, తగిన సమయమందు వారు హెచ్చించబడతారని దేవుడు ఈరోజు మనతో బలముగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు నమ్మకముంచి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపో. ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుని యందు విశ్వాసము, నిరీక్షణలు ఉంచి నీ కష్ట సుఖాల అన్నిటిలో ఆయనను స్తుతిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన సహాయాన్ని కోరుకుంటూ నీ అడుగులు, నీ మార్గాలలో నువ్వు స్థిరపరుచుకో. గురి ఎద్దుకు పయనించు. తప్పక దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నిన్ను వర్ధిల్ల చేయడము అనేది ఆయన పని. నమ్మకము ఉంచి యథార్థంగా అడుగులు వేయడము నీ పని. నీ శక్తి సామర్థ్యములో లోపం లేకుండా నువ్వెప్పుడైతే ఆయన యందు నమ్మకం ఉంచి నువ్వు చేయగలిగిన క్రియ చేసి విశ్వాసంలో ఎదురు చూస్తావో తప్పక నీ క్రియా ఫలితాన్ని ఆయన నీ ఒడిలో వేస్తాడు. నీ క్రియా ఫలితాన్ని నీ జీవితంలోకి తెస్తాడు. నీ క్రియా ఫలితాన్ని నువ్వు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ, మరి ఆ క్రియా ఫలము మంచిగా ఉండాలా, అది అద్భుతంగా ఉండాలా, లేదంటే నష్టపరిచే విధంగా ఉండాలా, అదంతా నీ క్రియ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆ క్రియ ఫలితానికి కారణం నువ్వే. కాబట్టి జాగ్రత్తగా ఆయన మీద నమ్మకం ఉంచి యథార్థంగా అడుగులు వేయడము నేర్చుకున్నప్పుడు, నువ్వు నమ్మకం ఉంచినప్పుడు, నువ్వు నీతియుక్తంగా ఉన్నప్పుడు ఆయన చక్కని ఆశీర్వాదాలతో నిన్ను వర్ధిల్లజేసి ఆ క్రియను, ఆ ఫలాన్ని నీకు ఇస్తారు. నువ్వు అనుభవిస్తావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయన యందు నమ్మకం ఉంచిన మనము తప్పక వర్ధిల్లుతాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఈరోజు కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, నీ ఆశీర్వాదం నీకు కనబడకపోయినా నువ్వు దిగులు పడొద్దు. ఒకానొక దినాన దేవుడు తప్పక నిన్ను వర్ధిల్లా చేస్తాడు. ఆ నమ్మకంతో ఉండు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, అయా మీ యందు నమ్మకం ఉంచిన మేము వర్ధిల్లుతామని మీరు చెప్పిన అద్భుతమైన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. అయా మా క్రియను మేము యథార్థంగా కలిగి ఉండడానికి, దాని ఫలాన్ని నాయన అద్భుతంగా మేము దీవెనకరమైనది పొందడానికి మాకు కృప చూపించండి. మీ యందు నమ్మకం ఉంచిన మేము తప్పక వర్ధిల్లుతాం ప్రభువా. అందులో సందేహము లేదని మరొకసారి మాకు భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ మాటలు ఎవరు నమ్మి విశ్వసించారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ పరిచయకు సహకరించే వారిని దీవించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈ యొక్క ఆదివారము 7th సండే, ఈ యొక్క నెల మొదటి ఆదివారము మరి కాజీపేటలోని ఈ యొక్క చర్చిలో ప్రసంగించడానికి రాబోతున్నాను. మీరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే తప్పకుండా రండి, కలుద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థిస్తాను. దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.